ఐఎన్ఎస్ విశాల్ ఇది మన దేశ నావికా రక్షణ దళంలోకి రాబోతున్న సూపర్ క్యారియర్. దీని ఇంజనీరియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా అని అంటాం. ఎందుకంటే దీన్ని మన ఇండియాలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేయబోతుంది ఇండియన్ గవర్నమెంట్. ఐఎన్ఎస్ విశాల్ అనేది లార్జ్ అండ్ ప్లాన్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియన్ నేవీ. దీన్ని 2015లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆమోదించింది. ఇంకో క్యారియర్ ఉండడం మంచిదే అనేసి. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ గవర్నమెంట్తో కొలాబరేషన్లో చేయబోతుంది. కారణం దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. యూజింగ్ ఎమిల్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లోడ్తో ఫైటర్ జెట్ అనేది లాంచ్ అవ్వగలుగుతుంది. ఎయిర్లోకి వెళ్ళగలుగుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా దగ్గర ఉంది. దీన్నే క్యాటపల్ట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్ అంటారు. అలానే అరెస్టెడ్ రికవరీ విత్ క్యాటోబర్ సిస్టమ్. లాంచింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ న్యూక్లియర్ పవర్డ్ సూపర్ క్యారియర్ విత్ 65,000 టన్ డిస్ప్లేస్మెంట్తో ఉండబోతుంది. దీన్ని 2030 కల్లా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేద్దామని చూస్తుంది ఇండియన్ ఓషన్లో. ఆల్రెడీ మన దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియన్స్గా ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసుకుంది. ఇది కూడా కొచ్చిన్ షిప్ యార్డ్లోనే తయారైంది. రీసెంట్ ఇండియాకును అమెరికాకి సంబంధాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అండ్ దీని యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనేసి బిల్డ్ చేసిన తర్వాత అని చెప్పి ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎక్కువగా న్యూక్లియర్ సబ్మెరైన్స్ని తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. 2030 కాకపోయినా 2032 అయినా సరే ఇంకో సూపర్ క్యారియర్ అనేది మన ఇండియన్ ఓషన్లో ఇండియన్ నావికా దళాల్లో రాబోతుంది. అది మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్లో కొన్ని రిజర్వ్స్ దొరికాయి. లైక్ ఎల్ఎన్జీ అండ్ ఆయిల్ అనేది మనం కనుగొన్నాం. సో దాని యొక్క నిఘా ఉంచడానికి అయినా సరే ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో చైనా సరికొత్త ఎయిర్ బేస్ కట్టుకోబోతుంది. అలాగే అమెరికా కూడా తన యొక్క బేస్ని బంగ్లాదేశ్కి దగ్గరగా ఒకటి కట్టబోతుంది. ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ హైపర్సోనిక్ మిసైల్స్ మీద టెస్టింగ్ చేస్తుంది చాలా భారీగా. అందులో ముఖ్యంగా హైపర్సోనిక్ అనగా ధ్వని మిసైల్స్, అలాగే ఈటీఎల్డిసిఎం, అలాగే బ్రహ్మోస్ 2ని, అలానే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అలాగే డిఫెన్స్ సిస్టమ్స్ అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్ళే మిసైల్స్ లైక్ S-400 మిసైల్స్ మీద పనిచేస్తుంది. అండ్ రాడార్ టెక్నాలజీస్ మీద ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం చాలా భారీగా బిడ్డింగ్స్ వేస్తూ ఉంది. ఫ్యూచర్లో అయితే మాత్రం ఐఎన్ఎస్ విశాల్ అనేది మాత్రం మన ఇండియన్ నావికా దళంలోకి వచ్చే ఛాన్స్ మాత్రం చాలా భారీగా కనిపిస్తుంది.